నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. చెడు అలవాట్లను జయించడం ఎలా, ఈరోజు ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. అసలు అలవాటు అనేది ఎలా మొదలవుతుందంటే, మొట్టమొదటి ఏదైనా ఒక పనిని నిరంతరం కనుక మనం చేస్తూ ఉంటే అది అలవాటుగా మారుతుంది. అది ఏదైనా కావచ్చు, మంచి అలవాటు కావచ్చు, చెడు అలవాటు కావచ్చు. మంచి అలవాటు ఏంటంటే మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దితే, చెడు అలవాటు ఏంటంటే మనల్ని పూర్తిగా పతనం చేస్తుంది. సాధారణంగా పుట్టుకతో ఎవరికి కూడా చెడు అలవాట్లు అనేవి ఎంత మాత్రం కూడా ఉండవు. ఏంటంటే మనిషి పెరిగే క్రమంలో వారి చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, వారు చూసేటువంటి అనేక విషయాలు కావచ్చు, వారిని బాగా ప్రభావితం చేస్తాయి. సాధారణంగా చెడు అలవాట్లు విపరీతంగా పెరగడానికి మూల కారణం ఏంటంటే, యుక్త వయసు వచ్చినప్పుడు వారికి ఏది మంచి ఏది చెడు ఏమాత్రం కూడా తెలియదు. అలాంటి సందర్భంలో వారు ఏవైనా సినిమాలు చూసేటప్పుడు ఆ సినిమాల్లో ఉన్నటువంటి హీరోలు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కొన్ని సన్నివేశాలు కావచ్చు, వీరిని బాగా ప్రభావితం చేస్తాయి. వారు కనుక స్టైల్గా సిగరెట్ కలిస్తే వీరు కూడా ఆ పని చేయాలనుకుంటారు. వారు మద్యం సేవిస్తే వీరు కూడా మద్యం సేవించాలనుకుంటారు. లేకపోతే ఒక స్త్రీ పురుష కామానికి సంబంధించినటువంటి కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు వీరు కూడా అటువైపు ఆకర్షితులు అవుతారు. అలాంటప్పుడు నిరంతరం కూడా చెడు విషయాల పట్ల ఆసక్తిని పెంపొందించుకొని చెడు అలవాట్లకు పూర్తిగా బానిసలు అవుతారు. అలానే రెండో కోణం ఏంటంటే, వారి చుట్టుపక్కల ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వారు ఏదైనా సందర్భంలో మద్యం సేవిస్తూ కానీ లేదా సిగరెట్ కలుస్తూ కానీ ఇది చాలా బాగుంటుందిరా టేస్ట్ చేయరని చెప్పేసి ఇలా రకరకాలుగా ప్రలోభాలకు గురి చేస్తారు. ఇలాంటి సందర్భంలో ఎవరైతే వీక్ మెంటాలిటీ ఉంటారో వారు వెంటనే ఆకర్షితులై లేదా ఏదైనా సందర్భంలో ఏదైనా బాధలో ఉండేటప్పుడు కానీ ఇలాంటి సందర్భంలో ఏంటంటే చాలా త్వరగా ఈ చెడు వ్యసనాలకి బాగా ఆకర్షితులు అవుతారు. మానసికంగా కనుక బలంగా లేకపోతే, మనం ఎలా ఉండాలనే దాని పట్ల ఒక స్పష్టమైన అవగాహన కనుక లేకపోతే మాత్రం వెంటనే చెడుకు ఆకర్షితులు అవుతారు. ఇలా ఆకర్షితులైన తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి రావడం అనేది చాలా కష్టం. అయితే ఈ చెడు అలవాట్ల నుంచి మనం బయటపడాలంటే మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ విధంగా అయితే మనకు అలవాటు అనేది ఏర్పడిందో ఆ విధంగానే మనం అలవాటును బ్రేక్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే, మనకు ఒక సమయానికి కనుక ఏదైనా ఒక చెడు అలవాట్లు ఉంటుంది, మద్యం సేవించడం కావచ్చు, లేదా జూదం ఆడడం కావచ్చు, లేదా ఇంకే ఇతరత్ర చెడు అలవాట్లు ఏమైనా, స్త్రీ పురుష కామం కావచ్చు, ఇలాంటి చెడు అలవాట్లు ఏమైనా కనుక మనలో ఉంటే మొట్టమొదటి అంటే ఆ సమయానికి మనం ఖచ్చితంగా దాన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయాలంటే ఏం చేయాలంటే, మనకి ఎవరైతే బాగా ఇష్టమో మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారితో పాటు అదే సమయానికి మనం స్పెండ్ చేస్తూ వారితో కనుక మనం ఉండగలిగితే మాత్రం మొట్టమొదటి మన మనసుకు చాలా బలంగా గైడ్ చేయాలి. ఏ విధంగా అంటే, నేను ఏ ప్రదేశానికి అయితే వెళ్తున్నానో ఆ ప్రదేశంలో కనుక వెళ్ళిన తర్వాత నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను కాబట్టి మొట్టమొదటి ఆ ప్రదేశానికి దూరంగా ఉంటానని చెప్పేసి మనం ఆ ప్రదేశానికి వెళ్లకుండా ఉండడం మొదటి పద్ధతి. అలానే ఒంటరిగా ఉండడానికి ఎంత మాత్రం కూడా అవకాశం కల్పించకుండా ఉండాలి. మన చుట్టుపక్కల మనకి ఎవరైతే ఇష్టమైన వారు ఉంటారో, మన మేలు కోరుకునేవారు, మన మంచి కోరుకునేవారు ఎవరైతే ఉంటారో వారితో పాటు టైం స్పెండ్ చేయడం అనేది మొదటి నేర్చుకోవాల్సిన విషయం. అలానే రెండో విషయం ఏంటంటే, ఏదైతే చెడు ఆలోచన మీ మనసులో మొదలవుతుందో అలాంటి సందర్భంలో ఏదో ఒక మంచి హ్యాబిట్ అనేది మళ్ళీ మీ మనసుకు అలవాటుగా మార్చాలి. అది ఎలా అంటే, ఒక ఉదాహరణ చెప్తాను. సాయంత్రం అయ్యేసరికి మద్యం తాగే అలవాటు ఉంటే మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే, ఆ మద్యం తాగే సమయానికి టీ తీసుకోవడం కానీ మిల్క్ తీసుకోవడం కానీ ఇలా మనం చేయాలి. ఎందుకంటే మన మనసు ఏంటంటే, నాకు ఈ సమయానికి నువ్వు రోజు కూడా మద్యాన్ని ఇచ్చేవాడివి కాబట్టి ఇప్పుడు నాకు మద్యం తాగాలని చెప్పేసి మన మనసు గుర్తు చేస్తుంటుంది. కాబట్టి ఆ మనసుని మనం డైవర్ట్ చేస్తూ మళ్ళీ కొత్త అలవాటుతో, మంచి అలవాటుతో మన మనసును పూర్తిగా వేరొక వైపు మళ్లించాలి. ఇలా చేస్తూ ఉంటే అది ఒక రోజులో జరిగేది కాదు, అది అంత సాధారణమైన విషయం కూడా కాదు. మనం నిరంతరం ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మన మనసును డైవర్ట్ చేయగలం. అలానే మూడో విషయం ఏంటంటే, మనం ఖచ్చితంగా మన మనసుకు ప్రతిరోజు కూడా గుర్తు చేస్తూ ఉండాలి. ఏంటంటే, ఒక్కసారి చెడు వ్యసనాలు కనుక అలవాటు పడితే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, అలానే కుటుంబ పరంగా ఎంత పతనం అవుతున్నాం, సమాజంలో ఎటువంటి విలువ లేకుండా, సమాజంలో ఎవరి సపోర్టు లేకుండా ఎలా ఒంటరి అవుతున్నాం అని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి. ఇలా గుర్తు చేసుకుంటుంటే కొద్ది రోజులకి ఏదో ఒక రోజున మన మనసు ఏంటంటే, ఇది చాలా తప్పు, ఈ వ్యసనాన్ని ఇక మీద నా దగ్గరికి రానివ్వని చెప్పి మన మనసే మనకు గైడ్ చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, అది ఒక రోజులో జరిగేది కాదు. మనం నిరంతరం కూడా చాలా బలంగా చిత్తశుద్ధితో కనుక మన మనసుకు గైడ్ చేస్తే ఖచ్చితంగా మనకు ఆ బలహీనత నుంచి బయటపడచ్చు. మనకి స్వామి వివేకానంద మాట చెప్తారు, బలహీనతలకు విరుగుడు బలాన్ని గురించి ఆలోచించడం కానీ బలహీనతల గురించి ఆలోచించడం కాదని చెప్పేసి, వాటి గురించి ఏడుస్తూ కూర్చోవడం కాదని చెప్పేసి. కాబట్టి ఏంటంటే, మన బలహీనతల నుంచి బయటపడాలంటే మన బలాన్ని పెంపొందించుకోవాలి, మంచి ఆలోచనలు పెంపొందించుకోవాలి. దానికి తగ్గట్టుగా మనం నిరంతరం కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మనం చెడు అలవాట్ల నుంచి బయటపడతాం. అలానే మరో విషయం ఏంటంటే, మనం దైవ దీక్షలు తీసుకోవడం కొంతమంది చూస్తుంటారు. అంటే 42 రోజుల పాటు ఏదైనా దీక్ష తీసుకున్నారనుకోండి, వారికి ఎన్ని చెడు అలవాట్లు ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో ఎంత మాత్రం కూడా వాటి జోలికి వెళ్లకుండా వారిని వారు నిగ్రహించుకుంటారు. అంటే మనల్ని మనం నిగ్రహించుకోలేటువంటి సందర్భంలో దైవాన్ని నమ్ముకోవడం కానీ, లేకపోతే మన కుటుంబంలో ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని ఎల్లప్పుడూ కూడా గుర్తు చేసుకుంటే ఆ యొక్క చెడు అలవాటు నుంచి బయటపడడం అనేది చాలా మంది జీవితాల్లో మనం చూస్తుంటాం. కాబట్టి అలాంటి ప్రయత్నం కూడా చాలా మంచిదే. కాబట్టి మానవ ప్రయత్నంతో పాటుగా మనకి ఇష్టమైనటువంటి దైవం ఎవరైనా కావచ్చు, మీ మతానికి చెందినటువంటి మీ ఇష్ట దైవం ఎవరైతే ఉంటారో ఆయన్ని స్మరిస్తూ ఈ యొక్క చెడు అలవాటు నుంచి నన్ను పూర్తిగా బయటపడని చెప్పేసి భక్తితో కనుక ప్రార్థిస్తే ఖచ్చితంగా మన యొక్క మనసును మార్చి మనల్ని సన్మార్గం వైపు భగవంతుడు ఖచ్చితంగా నడిపిస్తాడు. అయితే మానవ ప్రయత్నం కూడా చాలా అవసరం. మానవ ప్రయత్నంతో పాటు భగవంతుడి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా మన చెడు అలవాట్లు మనం జయించగలం. అలానే మరొక ముఖ్య విషయం ఏంటంటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పేసి మన పెద్దలు చెప్పారు. ఎప్పుడైనా సరే మనం పూర్తిగా మునిగిపోయిన తర్వాత మళ్ళీ మనం రక్షించుకోవడం చాలా కష్టం. కాబట్టి ఎప్పుడైనా సరే చెడు అలవాట్లకు పూర్తిగా బానిసలైన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం అనేది చాలా కష్టం. కాబట్టి ముందుగానే మనం పిల్లలకి చిన్నతనం నుంచి కూడాను ఈ చెడు వ్యసనాల వల్ల ఎంత ప్రమాదం జరుగుతుంది, ఎలా జీవితాలు నాశనం అవుతాయని చెప్పేసి ప్రతి అంశాన్ని కూడా చిన్నతనం నుంచి నేర్పించగలిగితే ఖచ్చితంగా వారు సన్మార్గంలో నడుస్తారు. వారు ఎటువంటి సందర్భంలో సరే ఎటువంటి చెడు సంఘటన చూసినప్పటికీ కూడాను ఎంత మాత్రం అటువైపు ఆకర్షితులు కాకుండా వారిని వారు నిగ్రహించుకుంటారు, వారిని వారు జయిస్తారు, ఖచ్చితంగా వారి మనసును కంట్రోల్ చేసుకుంటారు. కాబట్టి మొట్టమొదటి నుంచి కూడా బాల్యం నుంచి ఈ యొక్క జోదం, పేకాట, బెట్టింగ్ల వల్ల ఈ రోజున ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి వాటన్నింటిని కూడా తెలియజేయండి. అలానే మద్యానికి బానిసలు ఎంతమంది ఎంత మంచి వాళ్ళు అయినప్పటికీ కూడాను మద్యం మత్తులో పూర్తిగా బానిసలే వారి జీవితాలు ఏ విధంగా నాశనం చేసుకున్నారో అలాంటి వారి జీవితాలు కూడా చూపించండి. అదేవిధంగా అక్రమ సంబంధాల వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి వాటన్నింటిని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ వీటికి దూరంగా ఉండమని చెప్పి చిన్నప్పటి నుంచి కనుక నేర్పిస్తే, వారికి వాల్యూస్ కనుక చిన్నతనం నుంచి కనుక అందిస్తే ఖచ్చితంగా వారి జీవితాలు చాలా సన్మార్గంలో ఉంటాయి. అలాంటి మంచి వ్యక్తులు, మంచి సమాజాన్ని తీర్చిదిద్దాం. ధన్యవాదాలు. జై హింద్.